చూస్తారు రండి మీరే. ఎట్లా చెప్పగలుగుతున్నారు మీరు? ఏం టెస్ట్ చేసినారు అసలు? అంటే నీళ్ళు ఎట్లా వస్తున్నాయి చెక్ చేసినాం. చెక్ చేసిన 2 నిమిషాలకు నీళ్ళు వస్తున్నాయి. నేను నా భార్య ఇద్దరు పోయి చెక్ చేసినాం. చెక్ చేస్తే ఈ బూతి వస్తాను. విభూది కూడా వస్తుందంట. నిజమే అండి. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ విహారీ ఛానల్. ప్రజెంట్ మనం వచ్చేసి అనంతపురం జిల్లా హిందూపురంలో ఉన్నాము. ఒక సాయిబాబా ప్రతిమ, చిన్న ప్రతిమ. ఆ ప్రతిమ నుంచి బొటనవేలు నుంచి నీళ్లు వస్తున్నాయి, అలాగే విభూది కూడా వస్తుందని చెప్పి మెసేజ్ పెట్టగానే నేను షాక్ అయిపోయినా. ఏందబ్బా, మొన్ననే రీసెంట్గా వెంకటేశ్వర స్వామి కుడికన్ను తెరిచాడని చెప్పి వీడియో పెట్టాం. మళ్ళీ అంతలోకి ఈ కలియుగంలో ఇన్ని వింతలు జరుగుతున్నాయని నాకు అనిపించింది అనమాట. అంటే నీళ్లు ఆ స్వామి నుంచి ఎన్ని తీసినా కూడా కంటిన్యూగా నీరు వస్తున్నాయంట. నీరు మాత్రమే కాదు, విభూది కూడా వస్తుందంట. సో ఇదంతా ఆశ్చర్యపరిచే విధంగా ఉందన్నమాట. ఈ కలియుగంలో ఎన్నో వింతలు జరుగుతాయని వీరబ్రహ్మేంద్ర స్వామి ఎప్పుడో చెప్పారు. ఏమని చెప్పారంటే, కలియుగంలో దేవుళ్ళు మాట్లాడతారు, వాళ్ళు ఉన్నామని తెలియజేస్తారు. ఇలాంటి చాలా విషయాలు వీరబ్రహ్మేంద్ర స్వామి ముందే చెప్పారు. సో అదే విధంగానే ఒక్కొక్కటి మెల్లమెల్లగా జరుగుతూ ఉన్నాయన్నమాట. ఆ కల్కి మూవీ చూసిన తర్వాత ఈ కలియుగంలో జరిగే ఈ వింత నాటకాల గురించి ఆ వైబ్స్ అనేవి ఇంకా ఎక్కువైనాయి అన్నమాట. సో అక్కడికి వెళ్ళి మనం ఆ ఇంటి దగ్గర నిజంగా ఆ చిన్న ప్రతిమ, అంటే సాయిబాబా ప్రతిమ ఉంది కదా, ఆ ప్రతిమ నుంచి నీరు వస్తున్నాయా లేదా, ఇంకా ఆ విభూది కూడా నిజంగానే వస్తుందా లేదా, ఇలాంటి చాలా విషయాలు మనం అక్కడికి వెళ్ళి తెలుసుకుందాము. ఆ ఇంటి దగ్గరికి ఎలా వెళ్ళాలి ఏందనేది మీకు క్లియర్ కట్గా ముందు మనం స్వామివారిని చూసిన తర్వాత, ఆ ఇంట్లో వాళ్ళతో మాట్లాడిన తర్వాత, అక్కడికి ఎవరైనా భక్తులు వచ్చింటే వాళ్ళతో మాట్లాడిన తర్వాత, వాళ్ళందరితో మాట్లాడుకొని ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత మీరు ఇక్కడికి ఎలా రావాలనేది నేను మీకు చెప్తాను. ఓకేనా? ఇంకా స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇక్కడ సాయిబాబా స్వామిది ఎక్కడ ఉన్నది? ఏదో నీరు వస్తున్నాయంట కదా. జస్ట్ ఈ సందులో వెళ్తే అంటే మీ ఇంటికి 2 ఇల్లులు పక్కనే? నిజమేనా అన్న అసలు? నిజమే. అంటే మీకు ఎప్పటి నుంచి తెలుసు అన్న? అప్పుడే 1 మంత్ నుంచి. 1 మంత్ నుంచి తెలుసు. విభూది కూడా వస్తుందంట. నిజమే అండి. ఫ్రెండ్స్, ఫైనల్లీ ఇల్లు కనుక్కొని ఇక్కడికి వచ్చేసినాము. రండి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ విషయం, మన చేతిలో కానీ అకౌంట్లో కానీ డబ్బులు ఉంటే విపరీతంగా ఖర్చు పెడతాం. మందాగే వాళ్ళు మందు తాగడానికి, జూదం ఆడే వాళ్ళు జూదానికి, మనకు తెలియకుండానే డబ్బులన్నీ ఖర్చు పెడతాం. మనం కనుక సేవింగ్స్ చేయకపోతే ఖచ్చితంగా పేదవాళ్ళుగా మారిపోతాం. ఎలా అంటే ఈ రోజు ఉన్న ధరలు రేపు ఉండట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సోప్ ఉందనుకోండి, ఆ సోపు వచ్చే సంవత్సరం కానీ 2 సంవత్సరాల తర్వాత కానీ ఖచ్చితంగా పెరుగుతుంది. దీన్నే ఇన్ఫ్లేషన్ అంటారు. మీరు సంపాదించిన డబ్బుని ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయండి. దీనికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ గోల్డ్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ. కానీ ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే చాలా డబ్బులు కావాలి. అదే స్టాక్ మార్కెట్లో అయితే 100 రూపాయలు ఉన్నా చాలు. మీరు మంచి కంపెనీలు ఎంచుకొని పెట్టుబడి పెడితే గోల్డ్, రియల్ ఎస్టేట్, బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ కంటే చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. సో మీ దగ్గర డబ్బులు ఉంటే ఇప్పుడే మంచి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయండి. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే దానికి ఒక డిమాట్ అకౌంట్ కావాలి. నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా అయితే ఫ్రీగా డిమాట్ అకౌంట్ ని ఓపెన్ చేసుకోవచ్చు. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఉంటే 5 నిమిషాల్లో అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఏంజల్ వన్ డిమాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో మీకు తెలియకపోతే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి వాట్సాప్ లో డిమాట్ అని మెసేజ్ చేయండి. అకౌంట్ ఓపెన్ చేయడంలో నేను మీకు హెల్ప్ చేస్తాను. అలాగే ట్రేడింగ్ చేస్తూ వాళ్ళు చెప్పే టిప్స్ వింటూ ప్రతిరోజు 1000 నుంచి 2000 రూపాయల వరకు మీరు సంపాదించుకోవచ్చు. ఫ్యూచర్ లో రూల్స్ చేంజ్ అయ్యి డబ్బులు కట్టి మరి అకౌంట్ చేసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. సో ఇప్పుడే ఫ్రీగా డిమాట్ అకౌంట్ ని ఓపెన్ చేసుకోండి. మా వదిన విగ్రహం తెచ్చిచ్చింది వీళ్ళ అక్కయ్య. అయినా 2 ఏళ్ళు ఇంకా అయ్యమ్మ కొలుచుకొని గురువారం నా పొద్దు చికెన్ మటన్ ఏం చేయక ఆయన కొలుచుకుంటున్నాము. అయినా మాకి ఆయన అనుగ్రహం ఇచ్చి 2 నెలల తనకి ఇచ్చినాడు. మేము ఎవరికి చెప్పలేదు. అవునులేండి. ఎలా అంటే నమ్మురు ఎలా ఇది అని మేము చెప్పలేదు. సాయిబాబా టెంపుల్ ఇంకా ఇక్కడ సత్యనారాయణపేటలో ఇంకా వాళ్ళు వచ్చి వాళ్ళే పూజారులు చెక్ చేసి ఆ విగ్రహం అంతా తీసేసి తిరిగా కింద కారిపోతా అంటే చేతిలో ఇట్లా పట్టుకుంటే చేతిలో ఇంకా ఇట్లా ఉట్టిపోతా ఉండే. అప్పుడు వాళ్ళు గిన్నె తెచ్చిచ్చి గిన్నెలో పెట్టి అది తీర్థమయ్యి వాళ్ళు వేస్తా ఉన్నారు. అవునులేండి. ఆ గుడికి పంపిస్తాము. అనుగ్రహం అందరికి ఎక్కడెక్కడి నుంకో వస్తున్నారు. వాళ్ళు అడగలేదా అంటే స్వామిని తీసుకుపోతాం అక్కడ గుళ్ళో పెట్టుకుంటాం? ఏమో అనలేదు పాపము. వాళ్ళు అనలేదు ఎడా తీసుకుపోతామని చెప్పలేదు. మీతోనే పెట్టుకోండి, మీకు అనుగ్రహం దేవుడు ఇచ్చినాడు కాబట్టి మీకే కాపాడిని అని చెప్పినారు. సంతోషం. స్వామిని చూపిస్తారా మరి? మాకు చూపిస్తామన్నారు అన్న. 2 కళ్ళు ఓపెన్ అయినవునా? కళ్ళు కూడా ఓపెన్ అయినాయి. 2 కళ్ళు ఓపెన్ అయినవి. పాదాల్లో ఇంకా నీళ్లు వస్తానవి. ఈ రైట్ సైడ్ ఇంకా ఈ బూది వెళ్తాంది. చూస్తారు రండి మీరే. చూద్దాం రండి. పోయి చూస్తే అర్థమవుతుంది మనకు. ఇల్లు కూడా చాలా చిన్న ఇల్లు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక రూము, ఇటు సైడ్ ఒక రూము. ఈ రూమ్లోనే ఇప్పుడు స్వామివారిని పెట్టారనమాట.
లైట్ అవసరం లేదు లేనా, మన దగ్గర ఉంది, లైట్ ఉంది. సరే. అక్కడ చూడండి చిన్న ప్రతిమ స్వామివారిది, మీరు బాగా క్లియర్గా చూడొచ్చు. అక్కడ విభూది కూడా చూడొచ్చు మీరు. నీళ్ళు ఆ, చూడండి. ఆ కింద నీళ్ళన్నీ కూడా తీసేస్తున్నాడు ఆయన. తీసేసిన తర్వాత చూద్దాం వస్తున్నాయా లేదా అనేది మనకి అర్థమైపోతుంది. ఆయనకి అట్లా పిల్లండి. ఆయన అయితే ఆ, ఆ గిన్నె ముట్టుకొని తీసేస్తుంది. అవునవునులేండి. కాదు ఇది ఆ, సన్న ప్లేట్ అట్లా తీస్తే అవునులేండి, దాంట్లోకి నీళ్లు పోసుకుంటే దాంట్లో ఇంక వస్తానో లేదా అనేది వాళ్ళకి అర్థమవుతుంది. అర్థమైంది. అది నిజమా కాదు అనేది ఆయన అనుగ్రహం మాకు ఇచ్చినాడు కాబట్టి భగవంతునితో అంటే మాకు పుణ్యం అయిందన్న. ఎలా అంటే ఆయన షిరిడీలోనే ఆయన వెలిసినాడు. అతనికే తెచ్చిండేది మేము ముగ్గురము. విభూది ఎక్కడి నుంచి వస్తుంది అసలు? రైట్ సైడ్ నా రైట్ సైడ్ చెవి దగ్గర నుంచా? ఇంకా వస్తాను. ఓకే ఓకే ఓకే. చెవి దగ్గర నుంచి విభూది వస్తుందంట. నీరు ఏడంకాళ్ళ పాదంలో నుంచి, అదే బొటకన వేలు అని చెప్పారు. అవునా, అట వేలు దగ్గర నుంచి సెంటర్ లో ఇట్లా ఆ, ఏళ్తాను. ఇంకా సెంటర్ లో ఏలుంది, ఏళ్తాను ఇంకా వస్తానే ఉంటుంది. ఆహా. నేను చెయ్యి బొట్టన వేలేమో అనుకున్నా ఫస్ట్. కాలి బొట్టన వేలు. ఓకే ఓకే, కాలి బొట్టన వేలు నుంచి వస్తున్నాయంట. నేను ఇందాక చెయ్యి బొట్టన వేలు అని చెప్పాను. ఇదంతా నానిపోతుంది చూడనా. అవును. నీళ్ళు చూడండి, ఆ, చూడండి ఒకట నిండిపోయి చూడండి. మేమేమన్నా బయట ఉంటే మనకు మనం పరీక్షిస్తే నీళ్ళు తక్కువ అవుతుంది. అదే పొనగానే మనమంతా సైడ్కి వెళ్ళిపోతే చూడు అవునవును వస్తాందా. పారకం ఉంది అక్కడ, పారుతున్నాయి. చూడండి, అవునవును, వస్తాను చూడండి నీళ్ళు ఇప్పుడు. అవునులేండి, ఎల్లు వస్తానే ఉంటుంది. మీరు క్లియర్ గా చూడొచ్చు. ఇక్కడ నీరు అనేది కూడా అక్కడ నుంచి ఇందాక అన్న తీసినాడు. ఇందాక తీసిన తర్వాత కూడా అక్కడ నుంచి నీరు అనేది పారకం ఉన్నాయి అనమాట. అంటే ఇట్లా ఇట్లా బయటికి వచ్చేస్తున్నాయి ఆటోమేటిక్ గా నీరు అనేది. అవన్నీ ఎల్లో వచ్చాయి నీళ్ళు. కళ్ళు కూడా చూపి ఒకసారి, కళ్ళు కూడా ఓపెన్ అయినాయి చూసుకోనా. బాబా నీళ్ళు ఇస్తారా నాన్న? ఇస్తారులేమ్మా, అందరికి ఇచ్చాం. కూర్చోండి. కమిటీ మెంబర్స్ అంటే సాయిబాబా టెంపుల్కి సంబంధించిన కమిటీ మెంబర్స్ వచ్చి ఇక్కడ మా సాయిబాబాని టెస్ట్ చేసినారని చెప్పినారు. నిజంగానే అక్కడ నీళ్ళు వస్తున్నాయా స్వామి? వస్తున్నాయప్ప, ఇది సత్యం. ఆ, ఇది సత్యం. ఆ. ఇది నాకు అంటే ఎట్లా చెప్పగలుగుతున్నారు మీరు? ఏం టెస్ట్ చేసినారు అసలు? అంటే నీళ్ళు ఎట్లా వస్తున్నాయి ఆ, చెక్ చేసినాం. చెక్ చేసిన 2 నిమిషాలకు నీళ్ళు వస్తున్నాయి. పాదాల నుంచి వస్తున్నాయి. ఈ పక్క నుంచి ఈబూతి వస్తా ఉంది. వెనక సందులో పోయి చూసినాం. నేను నా భార్య ఇద్దరు పోయి చెక్ చేసినాం. చెక్ చేసిన ఈబూతి వస్తా ఉంది. అంతకుముందు ఇక్కడ రామకృష్ణ విభూతి మొత్తం తీసేసినారా స్వామి? తీసేసినారు, తిరిగి వస్తానే ఉంది. 6 తర్వాత కమిటీ మెంబర్ రమేష్ బాబు అని, ఈ సత్యనారాయణపేట కమిటీ మెంబర్ మెయిన్. ఆ రమేష్ బాబు, రేఖమ్మ, తిరిగా ప్రశాంత్ సార్ అని సత్సంగం చెప్పేవారు. ఆయన మెయిన్ బాబా గుడి వాళ్ళంతా పోయి చెక్ చేసి, ఇంతమంది చెక్ చేసినారు. ఇంతమంది చెక్ చేసింటే మీకు అర్థమైంది? అది అర్థమైంది. అంతవరకు నాకు తెలియదు, నేను ఉండలేదు కదా. ఇక్కడికి చేరుకోవాలంటే సత్యనారాయణపేట మెయిన్ స్ట్రీట్ కి రావాలి. ఇక్కడ బేకరీ చూస్తున్నారు కదా, ఈ బేకరీ ఎదురు సందులో మనం వెళ్ళాలి. ఈ స్ట్రీట్ లో మీరు ఫస్ట్ రైట్ తీసుకోవాలి. ఒకవేళ మీకు డౌట్ ఉంటే మ్యాప్ లో సెర్చ్ చేయండి, శ్రీ సరస్వతి విద్యా మందిరం అని సెర్చ్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత మీరు ఎవరిని అడిగినా కూడా ఆ ఇండ్లు ఎక్కడో మీకు చెప్తారు.